న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బాలాజీనగర్ శ్రీ రామకృష్ణ ప్రార్థనా మందిరం నందు ప్రతి నెల జరిగే సత్సంగంలో భాగంగా రాజమండ్రి రామకృష్ణ మఠం నుండి విచ్చేసిన అనుపమానంద స్వామీజీ, సేవ్యానంద స్వామీజీ, సత్యత్యానంద స్వామీజీల ప్రవచనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం నుండి ప్రార్థనలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విష్ణు సహస్రనామాలతో, విష్ణు సంకీర్తనలతో రామకృష్ణ ప్రార్థనా మందిరం మారుమోగింది. స్వామి సేవ్యానంద స్వామీజీ మాట్లాడుతూ, రామకృష్ణులను పూజించితే సకల దేవతలను పూజించినట్లేనని, కలియుగానికి తగిన ధర్మాన్ని చూపడమే రామకృష్ణ మఠం యొక్క సారాంశమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక చేతితో భగవంతుని పాదపద్మములను పట్టుకుని మరో చేతితో కర్తవ్య పాలన చేయాలని రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానంద ప్రవచనాలను దేశ నలుమూలలా వ్యాపింపచేయాలని అన్నారు. నవంబర్ 8, 9, 10 తేదీలలో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భక్త సమ్మేళనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పత్తిపాటి సాగర్, ఎల్ఐసి రాంబాబు, కె మురళి, వివి సత్యనారాయణ, ప్రత్తిపాటి జయలక్ష్మి, ప్రత్తిపాటి వేణు, ఉమా, ఉషా, శ్రీదేవి, గీత మరియు రామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. రామకృష్ణ శరణం, రామకృష్ణ శరణం, రామకృష్ణ శరణం, రామకృష్ణ శరణం, రామకృష్ణ శరణం, కేవలం శరణం, శుభాని కేవలం, శుభాని కేవలం, శుభాని కేవలం శరణం, జయ జయ రామ శరణాగతం శరణం, ప్రభు శరణాగతం శరణాగతం, జయ జయ రామకృష్ణ శరణం, రామకృష్ణ శరణం, రామకృష్ణ శరణం, రామకృష్ణ రామకృష్ణ జయ జయ రామకృష్ణ రామకృష్ణ రామ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఈరోజు నిడదవోలు శ్రీ రామకృష్ణ సేవా సమితిలో రామకృష్ణ మఠం రాజమహేంద్రవరం తరపున సత్సంగం జరుపుకోవడం జరిగింది. శ్రీ రామకృష్ణులు కలియుగానికి తగిన ధర్మ మార్గాన్ని అని చెప్పారు. ఒక చేతుల్లో భగవంతుని పాదపద్మాలు పట్టుకొని ఇంకో చేతులని కర్తవ్యాలను చేయమని శ్రీరాములు వారు చెప్పారు. ఎవరైతే భగవంతుని పాదపద్మాలలో చరణు చూస్తారో వాళ్ళకి ముక్తి ఖచ్చితంగా దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది అనే విషయాన్ని శ్రీరాములు వారు చెప్పారు. కనుక ఆయన జీవిత సందేశాన్ని, తరువాత శారదమ్మ జీవన సందేశాన్ని, అలాగే స్వామి వివేకానంద జీవన సందేశాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ ఒక కార్యక్రమం జరపబడింది. ఇక్కడ నిడదవోలులో చాలామంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు. అందరికీ శ్రీరామకృష్ణులు, శారదామాత, స్వామి వివేకానంద దీవించుగాకని ప్రార్థిస్తూ సెలవు. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. రామకృష్ణ పరమహంస వారు స్వయంగా అవతార పురుషులు. ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు మానవ రూపంలో అవతరించారో ఆ భగవంతుడే ఈ యుగంలో రామకృష్ణ పరమహంస వారిగా అవతరించడం జరిగింది. అయితే రామకృష్ణ పరమహంస వారిని మనం పూజించినట్లయితే వారు సర్వదేవదేవి స్వరూపాయ అంటారు. కాబట్టి రామకృష్ణ పరమహంస వారిని మనం పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే సకల దేవీ దేవతల్ని ఆరాధించినట్లే. ఈ విషయాన్ని గుర్తించి మనం రామకృష్ణ పరమహంస వారి గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉండాలి. దానికోసం మన దగ్గర చక్కని సాహిత్యం ఉంది. రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠంలో ఈ సాహిత్యం లభ్యమవుతుంది. చక్కని పుస్తకాలు ఉన్నాయి. శ్రీ రామకృష్ణ ప్రభ అనే మంత్లీ మ్యాగజైన్ కూడా ఉంది. ఇటువంటి పుస్తకాలు చదివి అందరూ కూడా వారి జీవితాలని ధన్యం చేసుకోగలనని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం, ఈ సంవత్సరం నవంబర్లో 8, 9, 10 తారీఖులు శుక్రవారం, శనివారం, ఆదివారం నవంబర్ 8, 9, 10 తారీఖుల్లో ఈ నిడదవోలు గ్రామంలోనే
భక్త సమ్మేళనం ఒకటి ఏర్పాటు చేయబడుతుంది. దాంట్లో ఎంతోమంది, కొన్ని వందల మంది వేరు గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి ఆ కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొని ఆధ్యాత్మికత గురించి తెలుసుకొని అందరూ కూడా వారి జీవితాలను ధన్యం చేసుకోగలరు. ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయండి. వీలైనంత ఎక్కువగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అందరికీ కూడా నమస్కారం.